ప్రభునందు ప్రియ సోదరులారా, యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనం మనం చదువుతున్నాం. ఈ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అనే మాటని మనం చూస్తున్నాం. ఇక్కడ 2 భాగాలు ఈ వచనంలో మనం గమనిస్తున్నాం. ఆత్మ వర్ధిల్లుచు ఉంది, మిగిలిన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకమునుపు ఆత్మ వర్ధిల్లేటువంటి అవసరం లేకుండా సంపూర్ణంగా దేవుడే వాళ్ళ మధ్యలో ఉండేవాడు. ఆదాము హవ్వల మధ్య వాళ్ళు నిత్యము దేవుని ముఖాముఖిగా చూస్తూ ఆయన యందు ఆనందిస్తూ ఉండేవాడు. శరీర సంబంధించినటువంటి సౌఖ్యం అంటారా? పాపం లేకపోతే రోగమే లేదు. అప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ సౌఖ్యము వాళ్ళకి ఎట్లా ఉండేదంటే, చెమట గార్చకుండా భోజనం చేసేవాళ్ళు, దప్పిక తీర్చుకునేవాళ్ళు, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. పాపము ఎరుగనటువంటి దేవుడు తన యొక్క సృష్టిలో తన పోలిక స్వరూపంలో మనిషిని ఏర్పాటు చేసుకుని వారు కూడా ఆయనలాగానే ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు, సౌఖ్యంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ దేవుని మాట వినకపోవడము అనేటువంటి ఆజ్ఞ అతిక్రమం వలన పాపం లోకంలో ప్రవేశించింది. పాపానికి జీతము మరణంగా సంప్రాప్తమైంది. ఇలాంటి పరిస్థితులలో పాపం ఎక్కడ ఉందో అక్కడ రోగము ఉంది. మానవుని యొక్క హృదయాల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, హృదయం అన్నింటికంటే మోసకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషుడు మొదట పవిత్రంగానే ఉన్నందువల్ల అప్పుడు ఈ సౌఖ్యమైనటువంటి మాట అక్కర్లేకుండా దేవునితోటే వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. సమస్తమైనటువంటి వాటిని వాళ్ళు సంతోషంతోటి భుజిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ తోటలో ఒక పరదేశ్ లాంటి స్థలములో వాళ్ళు ఆనందంగా ఉండేటువంటి వాడు. ప్రపంచ సుందరుడుగా ఆదామును సృష్టించాడు. ప్రపంచ సుందరిగా, యూనివర్సల్ సుందరిగా హవ్వను ఆయన సృష్టించాడు. అలాంటి గొప్పతనాన్ని వాళ్ళు దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించినందువల్ల, పాపము లోకంలో ప్రవేశించినందువల్ల, వాళ్ళ వలన భూమి కూడా శపించబడటం వలన వాళ్ళు చెమట కార్చి భోజనం చేయాలి అంటే కష్టపడి పని చేసి వాళ్ళు భోజనం చేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. చెమట అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ చెమట పట్టకుండా సన్నని నార వస్త్రాన్ని ధరించి పరిశుద్ధ ప్రదేశాన్ని కలిగి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. ఆ పరిస్థితిని తీసివేసి మనకు ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి పాపము లేని పరిశుద్ధమైన తన దేహం మీద మన పాప శిక్షణ వేసుకుని ఆయన శిలువలో తన నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తంను చిందించాడు, మరణించాడు, సమాధి కూడా చేయబడ్డాడు, తిరిగి ఆయన లేచాడు. ఆయనను విశ్వాసము ద్వారా దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన రక్షణ సిద్ధం చేశాడు. మన పాపాలను ఆయన ఒప్పుకున్నప్పుడు ఏ రక్తానికి సాటి లేని నిష్కలంకమైనటువంటి రక్తంలో మన ప్రతి పాపాన్ని కలిగి పరిశుద్ధపరిచి దేవుని పిల్లలుగా చేశాడు. ఇప్పుడు మన ఆత్మ ఎలా ఉందంటే, ఇతరులు ఎవరికి కనబడినటువంటి రీతిలో దేవుని ఆత్మ మన హృదయంలో మన ఆత్మతోటి కలిసి, మన ఆత్మకు దేవుని ఆత్మ మీరు రక్షించబడి ఉన్నారు, మీ మీద శిక్షా విధి ఇక లేదు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నంత మటుకు జీవము కలిగిన దేవుని ఒక రోజు నేను ముఖాముఖిగా చూస్తాను, నా ఆత్మను రక్షించినటువంటి దేవుణ్ణి నేను చూస్తాను, నరకాన్ని నేను తప్పించుకున్నాను,
అనే ఒక నిరీక్షణ కలిగి సంతోషంతో మనం జీవిస్తున్నప్పుడు జీవం కలిగిన ఆయన మాటలని మన భాషలో దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి మనకు అర్థం కానటువంటి సంగతులను కూడా తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుచు సామాన్యమైనటువంటి మనుషులమైన మనలను ఆయన నోటి బోరుగా చేసుకుని మనలను సంతృప్తి పరుస్తూ ఇతరులను సంతృప్తి పరుస్తూ రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపిస్తూ దుఃఖంతో ఉన్న వారికి సంతోషాన్ని కలిగిస్తూ రోగంతో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేస్తూ అసమాధానంతో ఉన్న వారికి సమాధానాన్ని ఇస్తూ ఆయన మాటల ద్వారా శరీర సంబంధించినటువంటి విషయాలను కాకుండా ఆత్మ సంబంధించిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆత్మలో ఆయన మనలను బుద్ధిపరుస్తున్నాడు అనేటువంటి మాట ఈ 3వ యోహాను పత్రిక 2వ వచనంలో మనం చూసి ఉంటున్నాం. కనుక మన ఆత్మకు ఇబ్బంది ఏమి లేదు. దేవుని మాటల ద్వారా మనం ఆత్మీయంగా అంతకంతకు బలపరచబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం. మన విశ్వాసంలో పటిష్టమైనటువంటి బలమైనటువంటి దేవుని పిల్లలంగా మనం మనగలుగుతూ ఉంటున్నాము. ఇతరులకు ఆదర్శప్రాయంగా మనం ఉండగలుగుతూ ఉంటున్నాము. ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే దేవుని వాక్యము ద్వారా మనం శుద్ధి చేసుకొని దేవుని యొక్క ఆవరణంలో త్రొక్కడానికి, ఆయన ఆవరణంలో ప్రవేశించడానికి శుద్ధ మనసును పొందేటువంటి కృపను కూడా దేవుడు తన వాక్యంలో ఇచ్చాడు. కాబట్టి ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. ఆత్మ వర్ధిల్లుతూ ఉన్న కొలది భక్తులు ఏం కోరుకుంటున్నారంటే మీరు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను అని తెలియజేస్తున్నాను. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలలో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు క్షమాపణ పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మాటలవి ఈ భాగంలో అన్ని విషయాల్లో వర్ధిల్లేటువంటి, అంతేకాదు సౌఖ్యముగా ఉండాలి అనంటే ఆరోగ్యముగా ఉండాలి, సుఖముగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క మనస్సు ఎలాంటిది అంటే మనుషుడు తన యొక్క ఆత్మ రక్షణతోటి హృదయంలో దేవుని అంటే ఎలాగైతే ఆనందిస్తున్నాడో శరీరంలో రోగాన్ని పెట్టుకొని నొప్పిని బాధను పెట్టుకొని తను మూలుగుతూ ఉండడాన్ని దేవుడు ఇష్టపడడు. అందుకనే దేవుడు హృదయంలో ఎలాగైతే రక్షణలో ఆనందిస్తున్నారో అలాగనే శరీరంలో కూడా మంచి ఆరోగ్యంతో బాధ, నొప్పి, వ్యాధి లేకుండా ఉండేటట్టుగా ఉండాలి. అంతేకాకుండా అన్ని విషయములలో కూడా లోకములో భూలోకంలో ఉన్న ప్రజలందరికంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళుగా వర్ధిల్లుతూ ఉండేటువంటి కృప దేవుడు మనం పొందాలి అని కోరుకునేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన మనసులోకి ఈ మాట వెళ్తే ఇంతకు మించినటువంటి ఆశీర్వాదం లోకములో ఎక్కడ కూడా మనకు. ఆత్మ రక్షించబడింది, శరీరం మూలుగుతూ ఉంటే దేవుడు ఇష్టపడడు. దేవుడు నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగానే ఉన్నాడు. ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు నేడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఆ రోజునటువంటి దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము రక్షణ ఆనందం ఎంతైతే పొందుతూ ఉంటున్నామో హృదయంలో శరీర రీతిగా మూలుగులు, రోగము కలిగి ఒట్టు బాధపడము దేవునికి ఇష్టమో లేదు. మన ఆత్మ వర్ధిల్లే పొంది శరీర సంబంధించినటువంటి ఆశీర్వాదాలు వర్ధిల్లడంతో పాటు మన శరీరంలో ఆరోగ్యముగా సౌఖ్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి మాటలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. డబ్బులు ఇస్తే ఆరోగ్యము రాదు,
లేకపోతే ఇంకేమేమో తపస్సులు చేస్తే ఆరోగ్యమో రాదు. ఎన్నో రకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నవన్నీ పోగొట్టుకొని ఇక నాకు ఎక్కడ రోగం కుదరదు అనుకున్నటువంటి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నానే యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడనే మాట విని మనసులో ఆమె అనుకున్నది ఏంటంటే, మనుషులందరూ ఆయన మీద పడుతూ ఉన్నట్టుగా గుంపులు ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆరోగ్యవంతులు వెళ్ళడానికే కష్టం, కానీ రోగము కలిగినటువంటి ఆమె, వంగిన స్థితిలో ఉన్నటువంటి ఆమె, నేను ఎలాగునైనా సరే నా ప్రభువుని చూడాలి, ఆయన వస్త్రపు చెంగును కనీసం నాకు రోగం పోతుంది, ఆరోగ్యం వస్తుంది అని మనసులో విశ్వాసం కలిగి వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, వెంటనే స్వస్థత పొందింది. ప్రభు ఏమన్నా అంటే, నాలో నుంచి మహిమ వెడలిపోయింది. దేవుని మహిమ ద్వారా శరీర రోగాలు కుదుట పడతాయి, ఆరోగ్యము దొరుకుతుంది అని మనకు నిర్ధారణ అవుతుంది. అలా ఉన్న అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతూ సౌఖ్యంగా లేక ఆరోగ్యంగా మీరు ఉండాలని దేవుని యొక్క చిత్తముగా ఉంది అని ఈ వాక్య భాగంలో మనము గమనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకటి మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకటి మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి అనే వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యముగా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి దేవుని కలిగిన మనము ఇతరుల అందరి పట్ల కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందంటే తప్పిదాలని కప్పివేస్తుంది, వాటిని పైకెత్తి చూపించేదిగా ఉండదు అని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న మనలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగో ఉన్నామో అలాగే ఇతరులు కూడా ఉండాలని ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞల్లో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని సేవించు అని మొదటి ఆజ్ఞగా పెట్టి 10 ఆజ్ఞలను క్రోడీకరించి 2 ఆజ్ఞలుగా చేసి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పారు. కాబట్టి ఈ మనసు అన్ని విషయాల్లో మనము కలిగి ఉండాలని మన ఇలాంటి భాగంలో మనం చూస్తున్నాం. 20వ కీర్తన 1:5 వచనం, ఆపత్కాలం మంది యెహోవా నీకు తొలగించును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకును గాక, ఆయన నీ నైవేద్యాలన్నిటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహనబలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చూసారా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఈ భాగంలో చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క కోరిక అంటే ఏంటి అని ఈ 5 వచనం చూస్తున్నామంటే, ఆరోగ్యం విషయంలో, మనము అభివృద్ధి చెందేటువంటి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా అవన్నీ మనం పొందుకుంటాము అనే నిర్ధారణను వాటి భాగంలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం చూసి, ఫిలిప్పీ 2:4 వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని మాట్లాడుతుంది. మనలో స్వార్థము అనేటువంటిది ఉండడానికి వీలు,
మన కార్యాలు ఎంత ముఖ్యంగా ఉన్నాయో అలాగే దేవునికి వెళ్ళినటువంటి ఇతరుల యొక్క కార్యాలను కూడా అంతే ముఖ్యంగా మనం చూడాలి. మనము సౌఖ్యంగా ఉండడం మాత్రమే దేవుడు కోరుకోవట్లేదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వంటి సౌఖ్యంగా వాళ్ళు ఉండాలని ప్రతి ఒక్క విశ్వాసం కోరుకోవాలని ఇందులో మనము గమనిస్తుంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోనే 27వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేది గాని దేవుడు అతనిని కనికరించను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నునో కనికరించను. కాబట్టి మీరు అతనిని చూచి మనలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము దగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైన క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేది కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అటు వారిని ఘనపరచుడి అనేదిలో మనం చూస్తుంటాం. 27వ వచనంలో ఫిలిప్పీ 2:27లో నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేను కానీ దేవుడు అతనిని కనికరించను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించను అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. ఎవరు ఇతను అంటే ఎపఫ్రోదీతు. అపోస్తలుడైన పౌలు గారు రోమా చెరసాలలో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణంలో నుంచి సంఘంలో నుంచి కొంత ద్రవ్యాన్ని శరీర సంబంధించినటువంటి అవసరాలను ఎపఫ్రోదీతు జైలులో ఉన్నటువంటి పౌలు గారికి తెగించి అందిస్తూ ఆత్మీయంగా పౌలు గారి యొక్క మనస్సుని దేవుని మాటలతో పరిశుద్ధుల యొక్క మాటలతో ఆదరించి బలపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాంటి ఎపఫ్రోదీతు నిజముగా చాలా సిద్ధంగా ఉన్నాడు అని పౌలు గారు అని దేవుడు అతనిని కనికరించాడు. అతనిని మాత్రమే కాదు నన్ను కూడా కనికరించాడు. ఎట్లా అంటే నాకు అవసరాన్ని తీరుస్తూ శరీర సంబంధించినటువంటి వస్తువులను అవసరాలను తీరుస్తూ ఆత్మీయంగా నన్ను బలపరిచినటువంటి ఎపఫ్రోదీతు నిజముగా రోగి చాలా సిద్ధంగా ఉండి ఒకవేళ చనిపోతే నాకు ప్రాణానికి తెగించి ఆ రోమ కఠిన చెరసాలలో ఉన్నటువంటి నాకు సహాయం అందించడానికి ఇక ఎవ్వరు కూడా నాకు లేదు. ఆ వ్యక్తి చనిపోతే నాకు నష్టం ఉంది. దేవుని సేవలో ఇప్పుడు మనం చదువుకున్నాం, దేవుని సువార్త నిమిత్తము ప్రాణమును ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టినటువంటి అతను చనిపోతే సేవలో ఎంతో నష్టం ఉంటుంది అని, దానివల్ల నేను దుఃఖము వెంబడి దుఃఖాన్ని పొందేటువంటి ప్రమాదం ఉంది అని పౌలు గారు తెలియజేస్తూ ఆ రోగిగా చాలా సిద్ధంగా ఉన్నటువంటి ఎపఫ్రోదీతుని దేవుడు కనికరించి ఆరోగ్యాన్ని ఇచ్చి బ్రతికించాడు. నేను అతని లేకపోవడం వల్ల మళ్ళా దుఃఖము వెంబడి దుఃఖం పొందకుండా ఆయనను బ్రతికించినందువలన నాకు సంతోషాన్ని కలిగించాడు దేవుడు అనే మాటని ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా స్థానిక సంఘంలో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 2 రకాలైనటువంటి జవాబును దేవుడు ఇచ్చేవాడుగా. పేతురు చెరసాలలో బాధను అనుభవిస్తున్నాడు, సంఘం రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఒక ప్రక్కన పేతురు చెరసాలలో తెల్లవారితే అతిశాక్షి అయిపోవాలి. అలాంటి భయంకరమైనటువంటి సత్యాన్ని సంఘము మనసులో ఉంచుకొని కృంగిపోతూ దుఃఖముతోటి ఒకే ఒక ఆధారమైనటువంటి యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది.
ఇప్పుడు దేవుడు పేతుల్ని మాత్రం బయటికి విడుదల చేసి ఆ సంగతి సంఘానికి తెలియచేయకపోతే వాళ్ళు అట్లనే ఉంటారు కదా. పేతులను బయటికి తీసుకొచ్చినటువంటి దేవదూతని మనం చూస్తున్నాము. పేతులు సంఘము ప్రార్థిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి తలుపు తట్టి లోపలికి వెళ్ళినప్పుడు ఆయన హృదయ స్వరాన్ని గుర్తుపట్టింది. అక్కడ సంఘము ప్రార్థిస్తున్నటువంటి అందరూ కూడా పేతురును కనులారా చూచి ఎంతో సంతోషాన్ని పొందినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఒక రోగిగా ఉన్నటువంటి వ్యక్తి కొరకు భారముతో ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళు కూడా సంతోషంతో జీవించాలని దేవుడు కోరుకునేవాడుగా ఉన్నారు. ఆ రోగి కొరకు ప్రార్థించేటువంటి విశ్వాసులు లేక సంఘము ఎలాగ ప్రార్థించాలి అంటే దుఃఖముతోటి ఆ వ్యక్తి ఎట్లయినా బ్రతికి బయటికి రావాలి అనేటువంటి మంచి హృదయముతోటి వారు ప్రార్థన చేయాలి అనేటువంటి సత్యాన్ని అందులో పొందుపరచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆచారానికంటే ఆరాధన ప్రాముఖ్యమైనది. ఆత్మీయతలో మనం ఎదిగే దాని విషయంలో అదే విధముగా ఒక రోగగ్రస్తుడుగా ఉన్నటువంటి ఒక విశ్వాసి బాగుపడాలి అనేటువంటి ఆ ఆశ కలిగి ప్రార్థన చేసే బాధ్యతను కూడా సంఘంలో ఎవరెవరు కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థించేటువంటి వ్యక్తి యొక్క దుఃఖాన్ని కూడా దేవుడు చూచి వారిని కూడా సంతోషపరచాలని దేవుడు కోరుకునేవాడుగా. ఈరోజు మన వాక్య గ్రంథంలో ఉన్న ఒకే ఒక సారాంశం ఏంటి అంటే దేవుడు మన ఆత్మ వర్ధిల్లే పొంది అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు. ఆత్మలో రక్షణానందం కలిగి మనం ఉంటూ శరీరంలో రోగాన్ని కలిగి ఉంటూ బాధపడుతూ మూలుగుతూ ఉండడం దేవుడు చూచేవాడు కానే కాదు. మన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు. పౌలు గారికి ఒక ముళ్ళు ఉంది అని చెప్పి అది నేను ఉండని ఇస్తున్నానని చెప్పి మాట మనం చూస్తాం ఆ భావాన్ని. కానీ నా కృప నీకు సాల్వని చెప్పినటువంటి దేవుని కూడా మనము చూస్తాం. హెచ్చించబడి గర్వించకుండా ఉండేటట్లు దేవుడు ఆయన అనుమతించి ఉంచినటువంటి ముళ్ళు అన్నట్టు. ఈ శరీరం అంత మటుకు రోగాలు బలహీనతలు వస్తూనే ఉంటాయి. ఈ వయస్సు మారిపోతూ ఉంటుంది, ఆయుష్కాలము తరిగిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఇతరులు మనల్ని చూచినప్పుడు ఆత్మలో వర్ధిల్లే పొంది శరీర రీతిగా మన యొక్క ఆ డెవలప్మెంట్ ని ఆశీర్వాదాలను లోకము చూస్తూ ఉన్నప్పుడు, మనము ఆరోగ్యంగా జీవించడాన్ని లోకము చూస్తూ ఉన్నప్పుడు ఎవరికి అది మహిమ కలుగుతుంది? ఎవరు పిల్లలు వీళ్ళు అంటే దేవుని పిల్లలు వీళ్ళని లోకము కూడా ఆయనను మహిమపరిచేదిగా. మనము నీరసిల్లి మనము కృంగిపోతూ మనము దుఃఖంతో ఉంటూ మనం విచారపడుతూ ఉంటే దేవుడు ఇష్టపడేవాడు. కాబట్టి లోకంలో ఎన్ని రకాల అది శరీర సంబంధించిన రోగమైన మానసికమైనటువంటి ఒత్తిడి వలన వచ్చేటువంటి విచారమైన మన మనస్సుకు నచ్చనటువంటివి మనం చూస్తూ మనం బాధపడడం కూడా దేవుడు ఇష్టపడేది. అన్ని విషయాల్లో మనము వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి అంటే మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎందుకంటే మన గురించి ఆలోచన చేసేటువంటి కనికరముతో కూడినటువంటి పరమ తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన చింతంతా ఆయన మీద వేసి నిశ్చింతగా సంతోష ముఖములతోటి మనము ఈ లోకంలో ఆయనను లోకానికి మన జీవితం ద్వారా మన యొక్క ఆత్మీయ వర్ధిల్లడంతో పాటు అన్ని విషయాల్లో వర్ధిల్లడము అనేటువంటి దాని ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా లోకానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని ఒక పత్రిక లాగా మనం చూపించేటువంటి వారంగా ఉండాలి అని వాక్య పాఠంలో మనం చూసుకుంటున్నాం. ఇది ఎవరో మన దగ్గరకు వచ్చి చేతులు పెట్టి ప్రార్థిస్తే వచ్చే ఆరోగ్యమో
ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడతాడు అని మనం చెప్పాలి. ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభుతో ప్రార్థన చేయడము ద్వారా ఆయన ద్వారా ఆరోగ్యాన్ని పొందగలరు అని మనము నేర్పించేటువంటి వాళ్ళంగా అనుకుంటాం. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తాడు, వాళ్ళ ప్రార్థన కూడా వింటాడు. చెప్పేటువంటి వాళ్ళు ఏమీ లేదు, వినేటువంటి వాళ్ళు ఏమీ లేదు. యేసు ప్రభు ద్వారానే సమస్తం కూడా జరుగుతున్నాయి. క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలని పౌలు గారు చెప్పినట్లుగా మనము కూడా అలాగే ఉండే వాళ్ళంగా ఉండాలి. అలాగే ఇతరులకు చెప్పగలిగినటువంటి వాళ్ళంగా కూడా మనం ఉండాలి. ఈ 3వ యోహాను పత్రికలోనే 3వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చూసినట్లయితే ఆయన దేవుని కొరకు ఎలాగున నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము గాయని గురించి చెప్పినటువంటి విషయాలుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒకే ఒక్క బాప్తిస్మా తీసుకున్న వ్యక్తిగా ఆయనని మనం చూస్తాం. ఆయన ఆత్మలో వర్ధిల్లే పొంది శరీరంలో కూడా సౌఖ్యంగా ఉండాలి అని గుర్తిస్తున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఫిలిప్పీ పత్రికలో ఎపఫ్రోదితు రోగముగా చావడానికి సిద్ధంగా ఉండగా ప్రార్థన చేసినటువంటి పౌలు గారి యొక్క ప్రార్థనను, సంఘం యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి చనిపోయే వ్యక్తిని బ్రతికించాడు. దుఃఖంలో వెళ్లకుండా పౌలును సంతోషపెట్టినట్టుగా మనము ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 6వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే మరిన్ని విషయాలు ఎలాగా మనము సౌఖ్యంగా ఉండగలం అనేటువంటి సంగతులను ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. విశ్వాసము విషయంలో ఎలాగున మనము అభివృద్ధి చెందినటువంటి వాళ్ళంగా ఉంటామో, పరిశుద్ధులు అందరి మీద మన యొక్క ప్రేమ ఎలా ఉంటుందో అనే విషయాలు, మన యొక్క నిరీక్షణ గురించి సంగతుల్ని అక్కడ చూస్తాం. 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఆయనను గురించినటువంటి ఆయన యొక్క గుణాతిశయాలు, ఆయనకు మహిమ, అవన్నీ కూడా అనుభవపూర్వకముగా దైవ శక్తిని, జీవాన్ని, భక్తిని, కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్న దేవుని బట్టి అనే మాట మనం చూస్తాం. మనకు దైవ శక్తిని, జీవాన్ని, భక్తిని, వాటికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నటువంటి దైవ భక్తి కావాలన్నా, దేవుని శక్తితో మనం జీవించాలన్నా, మనము బ్రతకాలన్నా కూడా వాటికి కావలసిన సదుపాయాలన్నింటినీ కూడా దేవుడు ఇచ్చేవాడు అనేటువంటి సత్యాన్ని అందులో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరుల, దేవుడు మనకి ఎలాగా ఇవన్నీ ఇస్తున్నాడు అంటే మనుషుల యొక్క తలంపులకు అవి అర్థమయ్యేటువంటివి కాదు అనే సత్యాన్ని చూస్తుంది. యోగ గ్రంథంలో 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. యోగ గ్రంథం 5:9 ఆయన పరిశోధించాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. మనుషులు రకరకాలైనటువంటివి పరిశోధిస్తూ ఉన్నారు. వాళ్ళు పరిశోధనలో కొన్ని మాత్రమే తెలుసుకోగలరు. కానీ దేవుడు పరిశోధన చేసేటువంటి విషయంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు అని రాయబడి, మనుషులు ఎవరు పరిశోధింపజాలనటువంటి, మనుషులకు అర్థం కానటువంటి మహాకార్యములు మన పట్ల, తన బిడ్డల పట్ల దేవుడు చేసేటువంటి వాడుగా ఉన్నాడనే సత్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎంత పెద్ద పెద్ద మాటలు చూడండి, మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు తన ఆత్మ ద్వారా భక్తులను మనం చూస్తున్నాం. మనుషుల పరిశోధనలకు అవి అర్థం కావు. అలాంటి మహాకార్యాలు దేవుడు లెక్కలేని అద్భుత క్రియలను మన పట్ల జరిగించేవాడు అనే సత్యాన్ని ఇందులో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం,
నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. 28వ వచనం చూడండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, వైద్యులు లేదా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. అంటే నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును అనే మాట ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలోనే మనకు దుఃఖోపశాంతి. ఈ భాష, ఈ పదము చూడండి ఎలా ఉంది. ఆరోగ్యంతో పాటు మనము దుఃఖపడుతూ ఉండడం అనేది దేవునికి ఇష్టం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఏ రకమైనటువంటి దుఃఖం అనేది నేను వివరించడం లేదు, కానీ దుఃఖము అంటే దుఃఖోపశాంతి కలుగును అంటున్నాడు దేవుడు. దేవుని దగ్గరనే మనకు దుఃఖోపశాంతి కలుగుతుంది, ఆరోగ్యము దొరుకుతుంది. ఇంకా ఈ రోజున మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎపఫ్రోదీతు మంచి సహోదరుడుగా, సైనికుడుగా, ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి దేవుని పని నిమిత్తమై సిద్ధపడినటువంటి వాడుగా, రోగి అయినప్పుడు, చాలా సిద్ధంగా ఉన్నప్పుడు, నిజముగా రోగి అయి చాలా సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుడు అతనిని కనికరించాడు. అంటే దేవుని సన్నిధిలో ఆత్మరక్షణతో పాటు శరీరానికి అవసరమైన ఆరోగ్యము కూడా దొరుకుతుంది అని మనం చూసాం. ఎవరైతే ప్రార్థిస్తూ రోగి కొరకు దుఃఖపడుతున్నారో ఆ రోగిని బ్రతికించడం ద్వారా ప్రార్థించినటువంటి వాళ్ళ దుఃఖానికి బదులు వాళ్ళను సంతోషపరిచేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనుషులందరూ పరిశోధింపజాలనేటువంటి మహా అద్భుతమైనటువంటి మహాత్మ్యములను, కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను కూడా తన విడుదలమైన మన పట్ల ఆయన చేస్తాడు అని చూస్తాడు. దేవుని శక్తి అయినా, దేవుని భక్తి అయినా, ఈ జీవంలో మనం ఎలాగ బ్రతకాలన్నా వీటి విషయంలో కూడా కావలసినవన్నీ కూడా ఆయన తన బిడ్డలమైన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం చూస్తున్నాం. అలాంటి ప్రభువుని నమ్మినందుకు మనము సంతోషించే వాళ్ళంగా మళ్ళీ ఒకసారి నొక్కి వక్కాణించాలని ఆశపడుతున్నాను. ఏ రకమైన దుఃఖమైనా సరే దుఃఖోపశాంతి యేసు ప్రభు దగ్గర, దేవుని వాక్యము దగ్గర ఆయనను తలంచుకున్నప్పుడు మన హృదయంలో కలుగుతుంది. నా గుండె నాలో సొమ్మసిల్లినప్పుడు నాకు దుఃఖోపశాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు, కానీ ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి వస్తుంది అనే భావంతో ఆ యొక్క వాక్య భాగాన్ని ఇర్మీయా గ్రంథంలో మనం చూడగలిగాం. ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుండా ఆరాధన జీవితం లేకుండా ఉంటే స్పష్టంగా ప్రభువుని గురించిన మాటలు వినబడుతూ ఉంటుండగా ప్రభుని సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకుని పాపములు ఒప్పుకొని క్షమించబడి దేవుని పిల్లలయ్యి ఆయన రక్షణతో పాటు ఆత్మలో వర్ధిల్లేటువంటి ఆ జీవితంతో పాటు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి ఈ మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించుగాక.